హలో అండి, నిన్నైతే మా భవానీ గారు ఇరుముళ్ళు పూర్తి చేసుకొని ఇంటికి వచ్చారనమాట. వచ్చినప్పుడే దాంట్లో ఉండే నైవేద్యంగా పెట్టాల్సిన రైస్ అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ రైస్తో నేనైతే ఇక్కడ నైవేద్యం అనేది ప్రిపేర్ చేస్తున్నాను. అసలు ఇరుముళ్ళు ఎందుకు కడతారంటే, ఇరుముళ్ళు అనేవి భక్తితో అమ్మవారికి సమర్పించే పవిత్రమైన నైవేద్యం అనమాట. ఇందులో బియ్యము, పసుపు కుమ్మలు, దీపం కావాల్సిన అవసరమైన వస్తువులు, ఇంకా రైస్ అన్నీ కూడా ఉంటాయి. ఇటువంటి వాటితో అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారనమాట. సో అదే రైస్తో మనం ఇంట్లో పాయసం చేసి దేవుడికి వడ్డాపన చేయడం వల్ల ఇంట్లో అష్టైశ్వర్యాలు, ఆరోగ్యం, శాంతి అన్నీ కలుగుతాయని ఒక నమ్మకం అనమాట. సో మనం వేసుకునే మాల పూర్తిగా కంప్లీట్ చేశాను, ఎటువంటి ఆటంకాలు లేకుండా అని దేవుడికి లాస్ట్గా ఈ నైవేద్యం అనేది ప్రిపేర్ చేసి నైవేద్యంగా పెట్టి ఇంట్లో అందరు కూడాను తింటారనమాట. సో ఇదైతే ఇరుముళ్ళ యొక్క విశిష్టత నాకు తెలిసినంత వరకు అయితే చెప్పాను గైస్. సో ఇక్కడైతే నేను ప్రసాదం ప్రిపేర్ చేసి దేవుడికైతే నైవేద్యం పెట్టేశాను అనమాట. ఇంకా నేను నార్మల్గా నైవేద్యం ప్రిపేర్ చేశాను, కానీ టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇదేంటో తెలియదు. సో అంతే ఈ వీడియో గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.